కోర్టు చెబితే ఇచ్చేయాల. డిఎస్సి వ్యవహారంలో హైకోర్టు తీర్పులను పట్టించుకునే చంద్రబాబు సర్కారు అన్యాయం జరిగిందంటూ విద్యాశాఖపై 200 మందికి పైగా అభ్యర్థుల కేసులు, అర్హత గల వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు వాటిని ఏమాత్రం పట్టించుకొని ప్రభుత్వం పలువురు కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు, సర్కారు తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు 2 నెలల్లో అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని మరోసారి ఆదేశాలు, ప్రక్రియ ముగిసిందంటూ ఆదేశాలను సైతం పట్టించుకొని వైనం. కేవలం చంద్రబాబు నాయుడు గారి సర్కారు 148 రోజుల్లోనే మేము డిఎస్సి పూర్తి చేశాం అని చెప్పి మాట్లాడారు. కానీ ఆ డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలేంటో ఒక్కొక్కటిగా పుట్టబగిలితే ఉసురులు వచ్చినట్టుగా, పుట్టబగిలితే పురుగులు వచ్చినట్టుగా ఈ డిఎస్సి అనే ఒక అక్రమాల పుట్ట పగిలి ప్రతిరోజు ఒక ఉదంతం బయటకు వస్తా ఉంది. సో దుర్మార్గం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ డిఎస్సి గురించి అడిగితే క్రిమినల్ కేసులు పెడతాం అంటే మీరు అక్రమాలు చేసుకుంటూ పోతుండాలి, మీరు అవినీతి చేసుకుంటూ పోతుండాలి. కానీ ఎవరైనా అడిగితే కేసులు పెడతారా? ఎంతమంది మీద పెడతారు కేసులు? మీరు ఎంతమంది మీద కేసులు పెడతారు? ఇంత దుర్మార్గంగా పరిపాలన నడుస్తా ఉంది. సో అది చాలదన్నట్టుగా సో కోర్టు 200 మంది ఒకటి రెండు ఉదంతాలు చదివితే 200 మందిలో డిఎస్సిలో మెరిట్ లిస్ట్ సాధించిన పరీక్షలో మాస్ కాపీయింగ్ పాల్పడ్డారని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కోర్టులో ఆరోపణలు ప్రభుత్వం రుజువు చేయలేకపోవడంతో వారికి పోస్టింగ్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తీర్పును పట్టించుకోకపోవడంతో వారంతా మరొకసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. సో వాళ్ళకి అక్రమాలు జరిగాయని వాళ్ళకి ఇవ్వాలా, కానీ అక్రమాలు జరగలేదని తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇవ్వాలా. అనంతపురం జిల్లాకు చెందిన గొల్ల రెడ్డమ్మ, బి సరస్వతి, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి శ్రీకాంత్ రాయల్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఎంపికయ్యారు. అయితే వారి సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు ఇచ్చేందుకు తిరస్కరించారు. వాళ్ళు కోర్టుకు వెళ్లి వాళ్ళ సర్టిఫికెట్లు నకిలీవి కాదు అసలువే అని నిరూపించారు. మరి పోస్ట్ ఇవ్వాలా లేదా? అనంతపురం జిల్లాకి చెందినటువంటి రవీంద్ర కుమార్, చిత్తూరు జిల్లా నగరికి చెందినటువంటి ఎం మోహన్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన మెరిట్ కమ్ రోస్టర్ సరిగా అమలు చేయకపోవడంతో అవకాశం కోల్పోయారు. కోర్టుకెళ్లి అడుగుతున్నటువంటి పరిస్థితి. అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందినటువంటి దుర్గా ప్రసాద్ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన కుల ధృవీకరణ పత్రం నకిలీదంటూ తిరస్కరించారు. దీంతో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా స్థానిక తహసీల్దార్ నేతృత్వంలో నిర్ధారించారు. కానీ ఆయనకి ఇంకా ఇవ్వాల. సో ఇంత అక్రమాలు, మెరిట్ లో వచ్చిన వాళ్ళు, కుల ధృవీకరణ పత్రాలు సరిగా ఉన్న వాళ్ళకి, సర్టిఫికెట్లు సరిగా ఉన్న వాళ్ళకి మీవి నకిలీవి అని చెప్పి వాళ్లకు ఉద్యోగాలు తిరస్కరించి మీకు నచ్చిన వ్యక్తులకి, మీకు డబ్బులు ఇచ్చిన వ్యక్తులకి డిఎస్సి పోస్టులు అమ్ముకున్న మాట వాస్తవం కదా. కోర్టు ఆఖరికి వీళ్ళంతా సరైన వాళ్ళయ్యా, దాదాపుగా ఏదైతే 200 మందికి పైగా అభ్యర్థులకి అర్హులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అంటే ఇవ్వాలా. మళ్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి 2 వారాల్లోగా ఇవ్వాలి అంటే కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి భారత చట్టాలని, రాజ్యాంగాల్ని ఉల్లంఘిస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అవినీతి పరిపాలన, ఈ అక్రమాల పరిపాలన ఏదైతే ఉందో ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. వివేకంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల, అవినీతి పరిపాలన ఏదైతే ఉందో ఆలోచన చేసి తీర్పు ఏదైతే ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రజల మీదే ఉందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం.